ఒక సముద్రం, అది మామూలు సముద్రం కాదు, మృత్యు సముద్రం. అందులోకి వెళ్ళిన ఓడలు ఏమవుతాయో తెలియదు. ఆకాశంలో వెళ్ళే విమానాలు కూడా ఎక్కడికి మాయమవుతాయో ఎవ్వరికి తెలియదు. అదే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్. దీన్ని డివిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. గత 100 ఏళ్లలో ఇక్కడ సుమారు 75 విమానాలు, 100కి పైగా పెద్ద పెద్ద నౌకలు అదృశ్యమయ్యాయి. కనీసం వాటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. దీని వెనక ఏలియన్స్ ఉన్నాయా, లేక సముద్రం అడుగున ఏదైనా వింత శక్తి ఉందా? అసలు మిస్టరీ ఏంటంటే 1945లో మొదలైంది. ఫ్లైట్ 19 అనే 5 అమెరికన్ యుద్ధ విమానాలు ఆ ప్రాంతం మీదుగా వెళ్తూ సడన్గా మాయమైపోయాయి. పైలట్ చివరిసారిగా మా దిక్చూచి పనిచేయడం లేదు, సముద్రం వింతగా ఉంది అని చెప్పాడు. అంతే, ఆ తర్వాత వాళ్ళ జాడే లేదు. క్రిస్టోఫర్ కొలంబస్ దగ్గర నుండి నైట్ పైలట్ వరకు అందరు చెప్పే మాట ఒక్కటే: ఇక్కడికి రాగానే కంపస్లు పనిచేయం, ఆకాశంలో వింత మేఘాలు కనిపిస్తాయి, ఎలక్ట్రానిక్ పరికరాలు ఆగిపోతాయి. సైంటిస్టులు మాత్రం ఇక్కడ సముద్రం అడుగున మిథేన్ గ్యాస్ ఉండటం వల్లే ఓడలు మునిగిపోతున్నాయని, లేదా ఎక్సోగోనల్ క్లౌడ్స్ అనే మేఘాల వల్ల విమానాలు కూలిపోతున్నాయని అంటున్నారు. కానీ ఖచ్చితమైన కారణం మాత్రం ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు. మరి బెర్ముడా ట్రయాంగిల్ వెనుక ఉన్న ఆసక్తి ఏంటని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం మన వింతలోక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.